విడుదల పార్ట్ 2 డైరెక్టెడ్ బై విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, డైరెక్టెడ్ బై వెట్రిమారన్. 2023లో వచ్చిన విడుదల పార్ట్ 1కి సీక్వెల్ అన్నట్టు. 1 వీక్ బ్యాకే మూవీ రిలీజ్ అయింది. సో ఇప్పుడు రివ్యూ చెప్తున్నా. సారీ ఫర్ ది లేట్ రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1లో సూరి వచ్చేసి అంటే మన ఎవరైతే కానిస్టేబుల్ సూరి ఉన్నారో విజయ్ సేతుపతిని అరెస్ట్ చేసి లాకప్లో అంటే జైల్లో పడేస్తారు. అక్కడికి పార్ట్ 1 ఎండ్ అయిపోతుంది. 2లో ఏంటంటే అసలు విజయ్ సేతుపతి ఎవరు, సో అతను నక్సలైట్గా ఎందుకు మారాడు అండ్ ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ పరిస్థితులు ఏంటి అనేది ఈ పార్ట్ 2లో వాళ్ళు చూపించారన్నట్టు. ఈ మూవీ వచ్చేసి ఒక వెట్రిమారన్ మూవీ అన్నట్టు. సో మనకు వెట్రిమారన్ ప్రీవియస్ మూవీస్ తీసుకున్నా అతను చాలా రూరల్ బ్యాక్డ్రాప్ అంటే రూరల్ అంటే వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ కులాలపైన వాళ్ళపైన మూవీస్ తీస్తూ ఉంటాడు. లైక్ వడా చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు. సో ఇంకా అతని ప్రీవియస్ ఫిలిమ్స్ అవన్నీ అటువంటి బ్యాక్డ్రాప్లోనే వస్తాయి. సో ఆ మూవీస్తోని ఈ మూవీలో కంపేర్ చేస్తే మాత్రం నాకు ఎక్కడనో వెట్రిమారన్ మార్క్ అనేది కొద్దిగంత మిస్ అన్నట్టు నాకు అనిపించింది. అంటే నా ఒపీనియన్గా చెప్తున్నా, నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు వడా చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు, ఆ మూవీస్ చూసి ఈ మూవీస్ అంటే ఈ విడుదల పార్ట్ 2ని ఒకవేళ మీరు కంపేర్ చేశారనుకోండి, మీకు అంతగా ఎక్కకపోవచ్చు మూవీ. ఆ మూవీ ఎక్కుతుంది. మూవీకి ప్లస్ పాయింట్ అంటే యాక్టింగ్. విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతి యాక్టింగ్ మాత్రం చింపేశారు. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ వచ్చేసి లైక్ మంజు వారియర్, ఇంకా సూరి, ఇంకా వేరే క్యారెక్టర్స్ కావచ్చు, అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఇంకా నాకు మైనస్ ఏమనిపించిందంటే బీజిఎం అబ్బా. ఇళయరాజా గారిని కాకుండా జీవి ప్రకాష్ లైక్ అసురన్కి బీజిఎం చేశారు కదా, సో అతన్ని తీసుకుంటే బాగుండే అని నాకు అనిపించింది. ఎందుకంటే సాంగ్స్ అంతగా నచ్చవు, అంటే నాకైతే నచ్చలేదు. అండ్ బీజిఎం కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో నాకు అదొకటి మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకొకటి ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. బట్ నేను చెప్తున్నాను కదా, వెట్రిమారన్ డైరెక్షన్ అనేది ఎక్కడో కొద్దిగా మిస్ అయినట్టు నాకు అనిపించింది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు క్లైమాక్స్ పోర్షన్లో మీకు ఆ వెట్రిమారన్ డైరెక్షన్ అనేది కొద్దిగంత టేకింగ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ స్టోరీ తెలిసిపోతుంది ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఇంకా నేను దానికి మీరు ఏంటి కొత్తగా ఏమంతా ఎక్స్పెక్ట్ చేసి అయితే పోకండి. థియేటర్లో రన్ అవుతుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. యూ కెన్ గో అండ్ వాచ్ ది మూవీ.